హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్. నేను మీ శ్రవంతి. సో మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల కేంద్రంలో ఉన్నామండి. తంగలపల్లి మండల కేంద్రానికి చెందిన ఆసాని రామలీలారెడ్డి లావణ్య గారి ఇంటి వద్దనైతే మనం ఉన్నాము. సో వాళ్ళ ఇల్లు ఇది. సో చూడొచ్చు, చాలా చాలా బాగుందండి వాళ్ళ ఇల్లు కూడా. ఇక్కడే మనకి బలగం మూవీలో హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఇది. ఇక్కడ షూటింగ్ కూడా జరిగింది. సో ఒక్కసారి మన లావణ్య గారితో కూడా మాట్లాడదాము. లావణ్య గారు గతంలో జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారు. సో వారికి ఉన్న అనుభవాలను కూడా మనం అడిగి తెలుసుకుందాము. సో కొంచెం ఒకసారి లోపలికి వెళ్దాము, మేడంతో మాట్లాడదాం. అలాగే బలగం మూవీ షూటింగ్ కూడా ఇక్కడే చేశారు కాబట్టి మూవీ షూటింగ్ గురించి కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి లోపలికి వెళ్దాం రండి. అలాగే వాళ్ళ ఇల్లు ఇక్కడ చూడండి. ఒకసారి మీకు గుర్తుకొస్తున్నాయా, మనం ఇక్కడే హీరోయిన్ ఉంటుంది. హీరోయిన్ ఇక్కడే నుంచే హీరో బైక్ మీద కూడా వెళ్తుంది. ఒకసారి చూడొచ్చు, బయట కూడా మనం ఒకసారి చూద్దాం. చాలా చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చిందండి. ఇల్లు చూడగానే నాకు అదే గుర్తుకొచ్చింది. హీరోయిన్ ఇక్కడ నుంచి వస్తుంది కదా, హీరో బైక్ మీద తీసుకుని వస్తాడు, హీరోయిన్ తీసుకెళ్తాడు. సో ఒక్కసారి చూడొచ్చు, చాలా చాలా బాగుందండి. పీస్ఫుల్ గా ఉంది, ప్రశాంతంగా ఉంది. నాకు ఇల్లు కూడా చాలా బాగా నచ్చిందండి, చాలా బాగుంది. బయట ఎంత బాగుంది, ఇంక లోపల ఇంకెంత బాగుండాలో ఒక్కసారి లోపలికి వెళ్దాము, ఇల్లు కూడా చూద్దాము. ఇది నిజంగా చెప్పాలంటే లోపలికి వెళ్దాం. నాకు బయట ఇంకా బాగా నచ్చింది, లోపల ఇంకెంత బాగుంటుందో అని చెప్పేసి నాకు కూడా కొంచెం కుతూహలం కూడా ఉంది. సో లోపలికి రండి, వెళ్దాం. సో మనం లోపలికి వచ్చినామండి. మూవీ షూటింగ్ అనేది ఇక్కడే జరిగింది, ఇదే ఇంట్లో జరిగింది. సో చూద్దాం, లోపల చాలా బాగుందండి. అసలు ఇంటిని కూడా ఒక్క రౌండ్ వేద్దాం. హాల్లో ఉన్నారు, హాల్ చూసారు కదా. సో మనం లోపలికి వచ్చినామండి. రామలీలారెడ్డి ఇంటి లోపలికి వచ్చాము. ఇందాక మనం బయట చేసాం కదా. సో మనం అయితే లోపలికి వచ్చాము. వాళ్ళ పర్మిషన్ తీసుకోలేదు. ఒకసారి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటే ఇంకా కంప్లీట్గా మనం ఇల్లు చూడవచ్చు. కానీ నేను తీసుకోకుండా లోపలికి వచ్చాను. ఎందుకంటే బలగం మూవీ షూటింగ్ ఇక్కడే జరిగింది అని నాకు ఒకరు చెప్తే నేను ఇక్కడికి వచ్చుట్లా నేను ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది. సో ఒకసారి లోపలికి వెళ్దాము, కిచెన్ చూద్దాము, వాళ్ళ బెడ్రూమ్ కూడా చూద్దాము. ఒక్కసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఒక్కసారి హాల్ అయితే ఒక రౌండ్ వేసుకోండి, చాలా చాలా బాగుందండి. ఇంకా కొంచెం వర్క్ నడిచేది ఉంది అన్నట్టుగా అన్నాను మేడం. ఒక్కసారి రౌండ్ వేస్తే కూడా మనకు క్లియర్గా తెలిసిపోతుంది. లోపలికి రాగానే హాల్ అయితే నాకు బాగా నచ్చిందండి. చాలా ఓపెన్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. ఒకసారి లోపలికి వెళ్దాము. ఫస్ట్ కిచెన్, ఎక్కడైనా మహిళలకు ఉండేది ఎక్కడ కిచెన్లో, వంట చేస్తారు కాబట్టి కిచెన్లో ఉంటారు కాబట్టి కిచెన్లో చూద్దాము. మన కిచెన్లోకి రాగానే మనకు లెఫ్ట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, దాని పక్కన మాత్రం ఫ్రిడ్జ్ ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఫ్రిడ్జ్. అలాగే ఇది డూప్లెక్స్ ఇల్లు కాబట్టి ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి పైకి, ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. ఒకసారి పైన చూడండి, మెట్లు పీవో పేరు ఎంత బాగా డెకరేట్, అంటే ఎంత బాగా చేయించారు డిజైన్ అనేది. చాలా చాలా బాగుంది. కలర్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది. ఇల్లు మాత్రం ఇలాంటి కట్టుకోవాలి, ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి, నాకు కళ ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దేవుడు. లోపలికి రాగానే నాకు దేవుడు ఉంది. అలాగే మనకి దీపావళికి కేదారేశ్వరి అమ్మవారిని కూడా మనం కొలుసుకుంటాము. సో ఒక్కసారి లోపల చూద్దాము. కేదారేశ్వరి అమ్మవారు కూడా లావణ్యారెడ్డి వాళ్ళు కొలుస్తారు కాబట్టి ఒక్కసారి చూడొచ్చు. మనకు దేవుడిలో చాలా పెద్ద గుడి ఉంది, చాలా అంటే విశాలంగా ఉంది. ఇది దీపావళికి, ప్రతి దీపావళికి కొంతమందికి ఉంటుందండి, కేదారేశ్వరి అమ్మవారిని కొలుస్తుంటారు. సో ఒకటే దేవుడు అలాగే అమ్మవారు కూడా అందులోనే ప్రతిష్ఠించుకున్నారు. సో అలాగే ఓవర్గా చూసుకుంటే మనం కిచెన్లోకి, ఇది కిచెన్ చాలా మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. ఎందుకంటే కిచెన్లో అలాగే ఉంటుంది. ఒక్కసారి కిచెన్ చూడొచ్చు. చాలా కొన్ని అంటే మనకున్న దగ్గరలో కొంతమంది ఇరుకుటంగా అంటే ఇరుకిరుగ్గా ఉంటుంది. ఇదేమో కొంచెం చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది. మనం ఎక్కువ ఉండేది మహిళలు, ముఖ్యంగా చాలా మంది గృహిణులు ఉండేది కిచెన్లోనే కాబట్టి, కిచెన్లోనే మెదులుతాం కాబట్టి మనకు నచ్చినట్టుగా మనము డిజైన్ చేసుకోవచ్చు. చాలా చక్కగా కూడా డిజైన్ చేసుకున్నారు. ఓపెన్ కిచెన్. నెక్స్ట్ ఇంకోటి బెడ్రూమ్ కూడా చూద్దాము. ఎందుకంటే లావణ్యారెడ్డి గారు కూడా ఇక్కడే ఉన్నారు. వాళ్ళ పర్మిషన్, మీ మేడం మీ పర్మిషన్ లేకుండా మీ కిచెన్ లోకి వచ్చిన. ఓకే మేడం. హాయ్ నాని. మన్మడా. ఓ హాయ్. సో నిజంగానే వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చిన. ఒక్కసారి లావణ్యారెడ్డి వాళ్ళ పాప చూడండి. హాయ్. నేను మీ పర్మిషన్ ఏం తీసుకోలేదు, డైరెక్ట్ మీ ఇంట్లో లోపలికి వచ్చేసాను. సో వాళ్ళ లావణ్యారెడ్డి వాళ్ళ మన్మరాలు
తనకైతే చాలా ఇష్టం. నేను కెమెరా పెట్టగానే కెమెరా ముందుకు వచ్చి నేను మాట్లాడతానని చెప్పేసి వచ్చేసింది. హాయ్, ఏ క్లాస్? నీ పేరేంటి? నా పేరు శ్రీనిధి, 4th క్లాస్. శ్రీనిధి, చాలా బాగుంది నీ పేరు, చాలా చాలా బాగుంది. మనం బెడ్రూమ్కి వచ్చినాము. ఇది బెడ్రూమ్, చాలా చాలా బాగుంది బెడ్రూమ్. వాళ్ళ పర్మిషన్ లేకుండా వచ్చినాయి కాబట్టి ఏమనుకుంటారు, కొంచెం కొంచెం బిడియంగా కూడా ఉంది. కానీ చూడండి ఎంత బాగుంది బెడ్రూమ్ కూడా, సూపర్గా ఉంది. నాకైతే పిఓపి వేసిన కూడా చాలా చాలా మంచిగా వేసిన, చాలా బాగుంది, చాలా విశాలంగా కూడా ఉంది. ఇక్కడ లైక్ కింద గ్రౌండ్ ఫ్లోర్ మాత్రం డబుల్ బెడ్రూమ్స్. సో ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, మనం ఒకళ్ళాక మనం వెళ్ళలేము. సో ఇదండి ఓవరాల్గా ఇల్లు మాత్రం. బలగం మూవీ అనేది ఇక్కడే ఇదే ఇంట్లో షూటింగ్ జరిగింది కాబట్టి మనం ఇంతవరకే నేను మీకు చూపించే ప్రయత్నం కూడా చేశాను. సో లావణ్య రెడ్డి గారి గురించి కూడా మనం ఒక్కసారి అంతా మాట్లాడితే ఆ పర్సనల్స్ గురించి మనం అడిగి తెలుసుకోవచ్చు. వారికి ముఖ్యంగా గతంలో ఒక జెడ్పీటీసీగా కూడా పోటీ చేశారంట. ఒకసారి ఆ విషయాల గురించి కూడా మనం అడుగుదాము. అలాగే మూవీ గురించి కూడా మనం అడుగుదాము. మూవీ వాళ్ళు ఎన్ని రోజులు ఇక్కడ షూటింగ్ చేస్తారు అని చెప్పేసి ఒకసారి వారికి ఇక్కడ చాలా షూటింగ్ జరుగుతుంటే కొంతమంది ఎక్సైటింగ్ ఉంటుంది. షూటింగ్ చూడాలని కూడా చాలామంది అనుకుంటారు, దగ్గర నుంచి చూడాలనుకుంటారు. షూటింగ్ అనేది హైదరాబాద్లో జరుగుతుంది, కొన్ని కొన్ని లొకేషన్లో జరుగుతాయి అని చెప్పేసి కొద్దిమందికి తెలుసు. దగ్గర నుంచి చూసే అవకాశం వీళ్ళకి వచ్చింది, వీళ్ళింట్లోనే షూటింగ్ జరిగింది కాబట్టి ఒక్కసారి మనం వారితో కూడా మనం మాట్లాడదాము. సో ఇప్పుడు మనతో లావణ్య రెడ్డి గారు ఉన్నారు, ఒక్కసారి వారితో మాట్లాడదాము. నిజంగా చెప్పాను కదా ఇందాకనే, వాళ్ళ పర్మిషన్ లేకుండా నేను ఇక్కడ వరకు వచ్చిన. నాకు ఇల్లు చూడగానే చెప్పాను కదా ఇక్కడే బలగం మూవీ తీశారు అని అంటే ఒక్కసారి చూద్దామని లోపలికి వచ్చిన. కానీ ఎందుకో నాకు కవర్ చేయాలనిపించింది, అందుకోసమే నేను మీకోసం నేను కవర్ చేయగలిగాను వాళ్ళ పర్మిషన్ లేకుండా. సో ఇక్కడికి వచ్చినాక నేను పర్మిషన్ తీసుకున్నాను. సో లావణ్య రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు కాబట్టి ఒక్కసారి మనం వారితో మాట్లాడదాం. హాయ్ మేడం. నమస్తే అమ్మ. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం మేడం. బాగున్నారు. సో బలగం మూవీ ఇక్కడే షూటింగ్ జరిగిందని చెప్పేసి నేను విన్నాను. నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చూస్తాను, అవునా అది కావ్యారెడ్డి వాళ్ళ హీరోయిన్ కావ్య వాళ్ళ ఇల్లు అప్పుడు బలగం మూవీలో. ఇక్కడికి వచ్చిన తర్వాత అవును కదా ఇక్కడే షూటింగ్ జరిగింది, అవును కదా అని చెప్పేసి నాకు అనిపించింది. ఇక్కడే జరిగిందని బయట చూస్తేనే అర్థమైపోతుంది. సో వాళ్ళు ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు, ఈ ఇల్లుని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు? మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. బలగం సినిమా అంటే నాకు కూడా చాలా ఇష్టము. వెల్లుండి వేణు పరిచయము, వాళ్ళు వచ్చింది కాబట్టి తను ఇష్టంతో మేము సరే అని ఓకే అన్నాం. మాకు కూడా చాలా గుర్తింపు వచ్చింది. వేణుకు కానీ వాళ్ళకు కానీ థ్యాంక్స్, చాలా ఇష్టం మాకు కూడా. బాలు అంటే సాక్షి విలేకరు బాలు. సాక్షి విలేకరు బాలు. సాక్షి విలేకరు నేనంటే చాలా ఇష్టం. మా సార్ అన్నా నేనన్నా అక్క అక్క అని తను కూడా వస్తాడు, మాట్లాడతాడు. మేమంటే చాలా ఇష్టం బాలుకి కానీ వేణుకి కానీ. ఇక్కడ షూటింగ్ అయింది, మంచిగా జరిగింది. కావ్య కానీ ప్రియదర్శి కానీ వీళ్ళందరూ నాతోనే ఉన్నారు. మా ఆయన కూడా దాంట్లో పాల్గొన్నాడు సినిమాలో. అవును, ఇట్లా మా మధ్య వాళ్ళ బిడ్డ కూడా మనస్విని రెడ్డి, ఆమె కూడా మా చిన్నమ్మ వాళ్ళ అమ్మరాలు. మూవీలో యాక్టింగ్ చేసింది తను. హీరో వల్ల బాబాయ్ కూతురు, పెద్ద ఆమె. బాబాయ్ కూతురు, పెద్ద కూతురు. ఆమె కూడా మా మధ్య కూతురే. సార్కి ఏం రోల్ ఇచ్చారు? ఇక్కడ పంచాయతీ పెద్దగా వాళ్ళ గొడవ అయితే చూడు, అప్పుడు హీరో వస్తాడు. అక్కడ తను పంచాయతీ పెద్దలా ఉన్నాడు. అందరం కలిసే ఉన్నాం. హీరో హీరోయిన్ లాగా వాళ్ళు చాలా ఫ్రీ ఉందరు. కావ్య గాని ప్రియదర్శి గాని మా అందరం కలిసి ఫోటోలు దిగడం వల్ల హ్యాపీగా ఉన్నాం. అంటే వాళ్ళు మీతో పాటు అసలు కావ్య ఇది మాదే ఇల్లు అని, ఇప్పుడు తను ఒకతే కూతురు, మాకు కూడా ఒకతే కూతురు అని తను కూడా చాలా ఫీల్ అయ్యేది. మా ఇల్లే అని చెప్పి నాకే అంటుండే. ఇక్కడికి వస్తే మా ఇల్లే. అందరం కలిసి ఉండడం చేయడం బాగుంది, మంచిగా అనిపించింది. మీతో ఎలా మాట్లాడింది అంటే తన బిహేవియర్ కానీ తన పద్ధతి ఎలా ఉంది? మన ఇంట్లో అమ్మాయిలాగా అనిపించిందా, లేకపోతే తన హీరోయిన్ మనతో మాట్లాడడం కావచ్చు అని ఏమన్నా కొంచెం చూపిస్తారు కదా, వీళ్ళతో ఏంటి లే మన పని ఏందో మనం చేసుకుని వెళ్ళిపోదాం అన్నట్టు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏంటంటే కలుపుకొని మాట్లాడతారు. తను ఎలా ఉంది మీతో? చాలా ఫ్రీ ఉంది. నేను పెద్ద కూతుర్ని, ఇంకొక కూతురు కదా, మేమిద్దరం కూతుర్లమని చెప్పి దగ్గరకు వచ్చి రాగానే ఆడుకున్నాడు. ఇట్లా ప్రియదర్శి కూడా మేమందరం కలిసి దిగుడు, చాలా ఫ్రీ ఉంది. అందరూ తను లక్ష్మి, తను కూడా క్యారెక్టర్, తను ఆమె వాళ్ళ ఇప్పుడు కావ్య వాళ్ళు ఇద్దరు తల్లిదండ్రులు కూడా వాళ్ళందరూ వచ్చారు. అందరం కలిసే ఉన్నాం. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారు. పేరెంట్స్ కూడా వచ్చారు. ఇక్కడ చాలా సార్లు వచ్చిండ్రు, అందరం కలిసే ఉన్నాం. కావ్య చాలా ఫ్రీ ఉంటుంది, చాలా ఫ్రీ ఉంటుంది, మంచిగా మాట్లాడింది. దాదాపుగా ఎన్ని రోజులు జరిగింది ఇక్కడ షూటింగ్ అనేది? ఒక నెలకు ఒకసారి అట్లా 4 times అట్లా వచ్చిర్రు. 4 times వచ్చారు. ఇక్కడ ఊళ్ళో చాలా జరిగింది. ఎక్కడికి వచ్చినా ఇక్కడికి వచ్చే ఇక రెడీ అవి ఇక్కడనే ఉండి టిఫిన్ అవి చేసి అందరం కలిసే ఉంది.
మొత్తానికి అయితే మీ ఇంట్లో షూటింగ్ జరిగింది దగ్గరుండి. చాలా కొద్దిమంది మాత్రమే చూడాలి, అంటే తెలియదు షూటింగ్ ఇలా జరుగుతుంది అని కొంతమందికి తెలుసు. సో మీరు దగ్గరుండి చూసారు కాబట్టి ఎట్లా అనిపించింది షూటింగ్ వాళ్ళు చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. తను అసలు ఇట్లా హీరోయిన్ లాగా అట్లా లేకుండా ఇంట్లో మనిషిలాగా ఉంది. అందరం కలిసే ఇట్లా చాలా హిట్ అయింది. మళ్ళీ అందులో ప్రతి ఒక్కరికి ఎల్ఈడి వాల్ పెట్టి ప్లే చేస్తే ఒక్కొక్కరు ఏడవడం, ప్రతి ఇంటిలో జరిగే సన్నివేశాలే, ప్రతిది పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఏ ఇంట్లోనైనా ప్రతి విషయానికి జరిగిందే అది. ప్రతి ఒక్కరు నన్ను అలా షూటింగ్ లో నువ్వు పాల్గొంటే బాగుండు లావణ్యక్క అని చెప్పి చాలా సార్లు అన్నారు. నేను కొంచెం లోపల కూర్చున్న వాళ్ళు బయట కూర్చున్నారు. తను కూడా అన్నది ఇట్లా వెళ్దాం ఇక్కడ టెంపుల్ దగ్గర, అప్పుడు బోనాలు వెళ్దామని అంటే నేనే ఇంట్లో షూటింగ్ అవుతుంది కదా అని కోరుకున్నా. తను వెళ్దాం పాని 2-3 సార్లు అన్నది. అక్కడికి వెళ్ళలే నేను, ఇంట్లోనే అయింది కదా మీరు కలిసినావు కదా అని చెప్పన్నా. అని చాలా ప్రేమ, అందరు మంచిగా మంచి మనుషులు, చాలా మంచి వాళ్ళు. సినిమా కూడా చాలా హిట్ అయింది. మొత్తం మన విలేజ్లో ఎట్లా జరుగుతుంది అన్న చెల్లెల గురించి, అన్నదమ్ముల గురించి, తండ్రి ప్రేమ గురించి చాలా గొప్పగా చూపించిండు వేణు. ఆయన హ్యాట్సాప్ చెప్పాలి ఫస్ట్, అంటే నిజంగా చెప్పాలంటే వేణు గారికి. అవును, చాలా చాలా ఎందుకంటే తనది ఇక్కడే రాజన్న సిరిసిల్ల జిల్లానే కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగిండు. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్లో ఉండొచ్చు కానీ ఇక్కడే పుట్టి పెరిగిండు కాబట్టి చాలా అంటే మన ఇక్కడ విలేజ్లో జరిగే వాటిని అన్నీ చూసిండు, అన్నీ తనకు తెలుసు కాబట్టి ఆ విధంగానే షూటింగ్ చేయాలి. అవన్నిటి కూడా బయటకు తీసుకొస్తే సినిమాని హిట్ అయితే అందరికి జనాలకు కనెక్ట్ అవుతున్న ఉద్దేశం కొద్దీ, ఆలోచన కొద్దీ ఆ మూవీ తీసింది. చాలా చాలా బాగుంది మూవీ అయితే. అవును, చాలా బాగుంది. వేణు ముందడుగేసిందంటే కూడా చాలా గ్రేట్. దిల్ రాజా దాంట్లో వచ్చింది కాబట్టి అది సక్సెస్. అవును, ఇప్పుడు బాలు కూడా అంత బాలన్న, నేను బాలు అంట లెక్క ఆయన అయినంటాడు, బాలు అని నేను. తన ఇదితో కూడా చాలా ఫేమస్ అయింది. ఇప్పుడు మెయిన్ బాలు అల్లే, ఇప్పుడు వేణుది ఉన్నది కానీ బాలుతో పాటు ఇంకా ఎక్కువ తను విలేకరు కాబట్టి ప్రోత్సహించిండు కాబట్టి అన్నిట్లలో షూటింగ్ లో ఉన్నాడు, అన్నిట్లలో ఉన్నాడు కాబట్టి తను నా దగ్గరకు వచ్చి మమ్మల్ని ఒప్పించి, మా సార్ ఎందుకులే అని అన్నా కూడా నన్ను ఇక ఒప్పించి, నేను కూడా మా ఆయన ఒప్పించి అనుకోకుండా ఇక వీళ్ళు సినిమా వాళ్ళకి అప్పచెప్పేసి 4 రోజులు మొత్తం నెల మొత్తం వాడేసేదా అంటే ఇక వస్తుండే మంచిగా ఫ్రీగా ఉంటుంది అందరు. మాకు కూడా ఇట్లా వేరే ఎవరో బయట వాళ్ళలాగా అనిపించలే, ఇంట్లో మనుషుల్లాగానే ఉన్నారు, ఇంట్లో లాగానే ఉన్నారు. కావ్య అయినా ప్రియదర్శి అయినా. ఇప్పుడు అంటే ఇప్పుడు మూవీ మీ ఇంట్లో తీశారు, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూసారు మూవీ? అందరు వచ్చి చూసిండ్రు మేడం. అసలు ఒకసారి వస్తుంటే నేను ఫంక్షన్ వెళ్ళింటి, ఇంట్లో షూటింగ్ అవుతుంది, నేను బయటకు వెళ్ళిన నన్నే రాణిస్తాను, నన్నే రానియకపోతే అక్కడ వాళ్ళు ఉన్న వాళ్ళదే ఇల్లు, లోపలికి రాని అంటే అయ్యో మేడం అని లోపలికి. ఇక్కడ మా తోటి కోడలు వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి ఇట్లా మేము వస్తాం రమ్మను అంటే మొత్తం ఇక చుట్టూ జనాలు ఎవరిని రానియలేదు లోపలికి. బాగా ఇట్లా అయ్యేసరికి ఇట్లా ఎవరిని రానియకపోతే నాకు ఫోన్ చేసి వస్తే రప్పించిన నేను అందరినీ, చాలా మందిని. సూపర్. అందరు మాకు చెప్పలేదు అని అలిగిండ్రు. అందరు చూడాలని షూటింగ్ జరుగుతుంటే చూడాలి అంటే నేనేమనుకున్నా అంటే ఒకరికి చెప్తే ఒకరికి చెప్పలేదని ఆవిడ నీకు చెప్పింది అంటే ఇట్లా ఉంటది కదా మేడం అని. కానీ చాలా మొత్తానికి అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అయింది లావణ్య రెడ్డి వాళ్ళ ఇంట్లో. చాలా ఇదండి బలగం మూవీ షూటింగ్ ఇక్కడ జరిగింది కాబట్టి చాలా మంది కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారంట, చూసారంట. కొంతమంది కూడా ఫీల్ అయ్యారంట, ఎందుకంటే మూవీ చూడనివ్వరు కదా, డిస్టర్బెన్స్ జరుగుతుంది, షూటింగ్కు మళ్ళీ లేట్ అవుతుందనే ఉద్దేశం కొద్ది కూడా కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఎవరు కూడా రానివ్వలేకపోయారు. కొంతమంది కూడా డిసప్పాయింట్ అయ్యారు, అవుతారు కూడా, ఎందుకంటే మూవీ తొందరగా కంప్లీట్ కావాలని వాళ్ళకు ఉంటుంది అట్లా. సో మొత్తంగా ఓవరాల్ చూసుకుంటే ఇదండి బలగం మూవీ హీరోయిన్ వాళ్ళ ఇల్లు ఇది. సో మేడం మీరు ఇప్పుడు గతంలో జెడ్పీటీసీలో కూడా మీరు పోటీ చేశారు. సో అంటే ఎట్లా మీరు రాజకీయాలకు రావాలని ఎప్పటి నుండి అనుకున్నారు, ఎలా వచ్చారు, దాని వెనుకాల ఎవరు ఉన్నారు, ఎవరి ప్రోత్సాహంతో మీరు ముందుకు వచ్చారు? నా పేరు ఆసాని లావణ్య రామలింగారెడ్డి. నాకు ఇట్లా రాజకీయంలోకి 25 సంవత్సరాల కిందనే మా ఆయన
తర్వాత రెడ్డి మండల ఉపాధ్యక్షులుగా ఉన్నా. రాజకీయ పరంగా కూడా అన్నిటికీ కరోనా టైంలో కూడా మేము ఎగ్స్ పంపిణీ విలేకరులకే 95 మార్క్స్ ఎగ్స్ సప్లై చేసింది. గవర్నమెంట్ స్కూల్లో దాంట్లో వాటర్ క్యాంప్ లేకుండా తగ్గించింది. మళ్ళీ ప్రైమరీ స్కూల్లో టీచర్స్ తక్కువ వరకు టీచర్స్ వాళ్ళని కాలం ఇచ్చి చదివించింది. ఇక్కడ ఏది ఫంక్షన్ అయితే బియ్యం బస్తాలు పంపించింది ఏది తక్కువ కానీ ఏ రకంగా అన్నిటికీ ఇష్టపడి నాకు చాలా ఇష్టం. ఆయన కూడా ఇష్టం. ఏంటంటే మా ఆయనను చూసే వెళ్ళాలి నలుగురిలో. ఇప్పుడు మనం కూడా ఒక స్థాయిలో ఉండాలి, అందరితో పాటు మనం మంచిగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు గ్రామం కానీ అభివృద్ధి చేయాలి, అందరితో సంతోషంగా ఉండాలి. అంటే పల్లెటూరు అయ్యేసరికి కొంచెము మామూలుగా అట్లా ఇది. ఇప్పుడు ఏంటంటే అన్ని రకాలుగా ఇప్పుడు లోపలికి ఉండేటి అన్ని రోడ్లు కానీ అది కానీ ఇది కానీ ఏదైనా కానీ మంచిగా నీట్గా గ్రామం కానీ మండలం కానీ మండల స్థాయిలో చేయాలని ఉండే ఉద్దేశం. అట్లా ఇష్టంతో నేను రాజకీయంలోకి వచ్చిన. అక్కడ చాలా అందరితోనే కలివిడి ఉండడం ఇష్టం. ఓకే, అందరితో కలిసిపోయి ఇదే ఊళ్ళో కూడా ఉంటున్నారు. చాలా నైస్ పర్సన్ ఇందాక మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. సార్ కూడా ఇద్దరు ఎంత అన్యోన్యంగా చెప్పలేని మాటలు చాలా చక్కగా ఉన్నారు. చాలా మంచి మనసున్న దృష్టిలో కూడా చెప్పచ్చు. సో ఇంకా కొన్ని విషయాలు మనం మేడం అట్లనే మా మరిది అమెరికాలో ఉంటారు. తను మా తోటి కోడలు వాళ్ళ ప్రోత్సాహం, మా ఆడపడుచులది, మా బిడ్డ, మా అల్లుడు, మా అందరి వీళ్ళ ప్రోత్సాహంతో కూడా నేను ముందుకు నడుస్తున్నాను. ఇప్పుడు అట్లా ఇష్టం నాకు. అన్ని అందరినీ కలుపుకపోతారు, అందరితో బాగుండాలి అన్ని అభివృద్ధి. ఇప్పుడు మన కూడా ఒక గొప్ప స్థాయి అనేది ఉండాలి అని నేను ఇప్పుడు రేపు బీజేపీలో నాకు జెడ్పీటీసీ టికెట్ వచ్చిన తర్వాత నేను జిల్లా లెవెల్లో కానీ మండల లెవెల్లో కానీ మొత్తం ఏ రకంగా నేను గెలిస్తే ఆ రకంగా నేను తంగలపల్లిలో బస్టాండ్ లేదు, అది తంగలపల్లిలో బస్టాండ్ ఇక్కడ బస్టాండ్ కట్టిస్తా. మార్కెట్ ఏరియాలో మార్కెట్ లేదు, వాళ్ళు శంకుస్థాపన ఇట్లా చేస్తాము అది అని చెప్పి బస్టాండ్ కడతామన్నారు, మార్కెట్ కడతామన్నారు, ఏది లేదు. ఇక్కడే ఆ పనులు అక్కడనే ఆగిపోయినాయి. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి ఎవ్వరేం చేయలేదు. ఇక్కడ వైకుంఠధామం అది కూడా ఓపెనింగ్ లేదు, అది ఎక్కడిదక్కడనే ఉంది. ఎక్కడ చూసినా గొంగడి అక్కడనే ఉన్నట్టు ఎక్కడిదక్కడనే ఉన్నాయి. నేను గెలిచిన తర్వాత మొత్తము మండలం కానీ జిల్లా స్థాయిలో ఉంటే జిల్లా స్థాయి, మండల స్థాయిలో ఉంటే మండలానికి అన్నీ అభివృద్ధి చేస్తాయి. ఎక్కడెక్కడ ఏం పనులు ఉన్నాయో అవన్నీ చేస్తాయి. సో చాలా ఇష్టం. ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది. నేను టికెట్ వచ్చిన తర్వాత నేను ఒకవేళ దేవుడి దయ వల్ల గెలుపు పొందితే నేను మా తంగలపల్లి మండలాన్ని కూడా చాలా అభివృద్ధి పనులు కూడా చేస్తానని చెప్పేసి అంటున్నారు. తంగలపల్లి గ్రామ ప్రజలకు, మండల ప్రజలకు, శ్రేయభిలాషులకు సద్దుల బతుకమ్మ, దసరా, దీపావళి శుభాకాంక్షలు. మేడం, నేను మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి వచ్చి మీ షూట్ తీసాను, అలాగే మీ పర్సనల్ విషయాలు కూడా నేను అడిగినాను. సో ఏమనుకోకండి, ఎందుకంటే మీకు కొంచెం ఎట్లా ప్రైవసీ ఉంటుంది, మీ ప్రైవసీ నేను డిస్టర్బ్ చేయ ఉండొచ్చు. అదేం లేదమ్మా, థ్యాంక్స్. మీకు కూడా థ్యాంక్ యూ. ఈ ఛానల్కి థ్యాంక్స్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు మా తరపున కూడా మీకు ధన్యవాదాలు.